ప్లీజ్ 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 దేవుడా, నా బావకి ఏం కాకూడదు, బావకంతా మంచి జరగాలి. ప్లీజ్ ఆ సామాన్యనే అస్సలు జరగకూడదు, దాన్ని కొత్త పిసికేయాలి. దేవుడా ప్లీజ్ దేవుడా, ఇది ఒకటి హెల్ప్ చేయవా ప్లీజ్ 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 దేవుడా, బావకి ఏం కాకూడదు ప్లీజ్ 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 దేవుడా. సాముదిన, ఏమైంది సాముదిన? టెన్షన్ గా ఉన్నావేంటి? లిల్లీ, మార్నింగ్ ఇక్కడ సూర్యకేం కాలేదు. రోడ్లో ఏమన్నా కావచ్చు, ఆఫీస్లో ఏమన్నా జరగచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు సూర్యకి చిన్న జలుబు వచ్చినా నీ ఎదురు మహిమే అని ఇంట్లో అందరూ అనుకుంటారు. నాకు భయంగా ఉంది లిల్లీ. భయం దేనికి సాముదిన? సామాన్య ఒక బ్యాడ్ ఫెలో, తెలుసు కదా. తెలిసి ఆవిడ మాటల్ని పట్టించుకుంటావెందుకు? నువ్వు మంచిదానివి. నువ్వు అన్నయ్యకి ఎదురొస్తే ఏమవుతుంది? మంచి అవుతుంది. అయ్యిందని నాకు తెలియాలి లిల్లీ, లేదంటే నాకు టెన్షన్ తగ్గదు. ఒక్కోసారి చెడ్డ వాళ్ళ మాటలు కూడా నిజమవుతాయంటారు. నాకేదో భయం పట్టుకుంది. ఆఫీస్కి వెళ్ళిన మనిషి వెళ్ళాడో లేడో, అమ్మో. సాముదిన, అన్నయ్యకేం కాదు. కాలేదని నాకిప్పుడు తెలియాలి లిల్లీ. ఓకే, అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వే విను. ఎలా? స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను. సరే సరే, ఫోన్ చేయి. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దేవుడా 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 దేవుడా. హలో అన్నయ్య, నేను లిలీని. అమ్మా లిల్లీ, నేనమ్మా కోటేశ్వరరావుని. మీరా అంకుల్? అన్నయ్య ఎక్కడా? సారు బోర్డు మీటింగ్లో ఉన్నారమ్మా. ఒక కొత్త ప్రాజెక్ట్ విషయంలో డిస్కషన్ జరుగుతుంది. అవునా? మాట్లాడటం కుదరదా? లేదు లిల్లీ, చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ మీటింగ్ డేటు రేపు, సడన్గా ఈ రోజుకి డేట్ మార్చారు. మేము కూడా క్లారిటీగా ప్రిపేర్ కాలేదు. ఏమవుతుందో ఏమో అని సార్ చాలా టెన్షన్గా ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడటం కుదరదమ్మా, ఓకేనా? విన్నావుగా వదినా, అదే విషయం. అన్నయ్యకేం కాలేదు, చక్కగా ఆఫీస్లోనే ఉన్నాడు. చక్కగా లేడు లిల్లీ, టెన్షన్లో ఉన్నాడు. ఏదో జరుగుతుంది. ఏమీ జరుగుండదు సామోదినా. ఏది జరగకపోతే రేపున్న మీటింగ్ ఈ రోజు ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? క్లారిటీగా కూడా ప్రిపేర్ అవ్వలేదంట. ప్రాజెక్ట్ కనుక రాలేదంటే ఫస్ట్ టైం ఎదురొచ్చిన నా మీద బావకి బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. అసలే ఆకాశంలో వేలాడుతున్న తాడు మీద నడకలా అయిపోయింది నా లైఫ్. కొద్దో గొప్ప మనసులో మీ అన్నయ్యకు నా మీద ఫీలింగ్ ఉందని ఆశపడుతున్న నాకు ఇప్పుడు కనుక ఏదైనా తేడా జరిగిందంటే ఆశలే మిగులుతాయి. అలా ఏం కాదు సామోదినా, అవ్వందానికి ఏదో అయిపోయినట్టు ఊహించుకుని భయపడకు. నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి అంటున్నావు, కానీ నువ్వు చెప్పు. నీకు కాన్ఫిడెన్స్ లేదు కదా? ఎక్కడో డౌట్గా ఉంది కదా? అలా ఏం లేదు వదినా. ఉంది, ఐ నో. సామోదినా, నీలాంటి డేర్ లేడీనే ఇలా అయిపోతే ఎలా? రోడ్డు మీద రౌడీలని చితక్కొట్టిన దానివి నువ్వే డీలా పడిపోతే ఎలా? అది వేరు, ఇది వేరు లిల్లీ. అప్పుడు ధైర్యంగా మాట్లాడింది బయట వాడి గురించి, ఇప్పుడు భయపడుతుంది మనసులో ఉన్నవాడి గురించి. నీ మనసులో ఉన్న అన్నయ్యకి ఏమీ కాదు సామోదినా, భద్రంగా నీ మనసులోనే ఉంటాడు. అయ్యో, నా మనసులో జీవితాంతం ఉంటాడు లిల్లీ. ప్రాజెక్ట్ రాకపోతే మీ అన్నయ్య మనసులో నేను శాశ్వతంగా ఉండను. ఏంటి, ఒక్క ప్రాజెక్ట్కేనా? నీ కళ ఉంది. ఎంతున్న అణుబాంబే అంత పెద్ద కంట్రీని డిస్ట్రాయ్ చేస్తుంది. అణుబాంబు కన్నా అనుమానం డేంజర్ లిల్లీ. అది ఒకేసారి మనుషుల్ని చంపేస్తుంది, ఇది కొంచెం కొంచెంగా కాల్చుకు తింటుంది. ఒక్కసారి మనసులో అనుమానమని భూతం నాటుకుపోతే ఏ మూలలో ఉన్న మంచి కూడా కొట్టుకుపోతుంది లిల్లీ. సామోదినా. లిల్లీ, అమ్మా లిల్లీ, ఎక్కడున్నావు? వదినా, అమ్మ పిలుస్తుంది. నేను మళ్ళీ వస్తాను, టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది. లిల్లీ, బావా, అక్కడ ఏం జరుగుతుంది?
ఓ ప్రాజెక్ట్ చేయాలంటే డబ్బుంటే చాలు సార్. ఎలా అయినా చేయొచ్చు. ఎలా అయినా చేయటం వేరు, దానిని ప్రేమించి చేయటం వేరు. సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విలువలకి ప్రాణం ఇస్తుంది. ఇచ్చిన మాటకి, చెప్పిన క్వాలిటీకి కట్టుబడి ఉంటుంది. బడ్జెట్లో తేడా రాదు, టైం కిల్ అవ్వదు. ఫినిష్ చేస్తామన్న సమయానికే ప్రాజెక్ట్ రెడీ అయ్యి మీ చేతుల్లో ఉంటుంది. నా ప్రజెంటేషన్లో మీకు చెప్పినవన్నీ పిన్ టు పిన్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, నేచర్కి ఇంచి నష్టం కూడా జరగకుండా ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాం. ఒక్క చెట్టు కూలదు, వ్యర్థాలు ఉండవు. ఇట్స్ సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్పెషల్, మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ. వెల్ డన్ మిస్టర్ సూర్య, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్. ఐ లవ్ నేచర్. మీరు దాన్ని కాపాడుతానన్నారు చూడండి. ఐ ప్రౌడ్ దట్. నేచర్ని కాపాడేవాడు విలువల్ని కాపాడుకుంటాడు, నో డౌట్. మీరిచ్చిన బడ్జెట్, మీ కమిట్మెంట్, మీ సిన్సియారిటీ, ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చాయి. డీల్ ఓకే మిస్టర్ సూర్య. వీలైనంత ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకేం కావాలన్నా మా మేనేజర్స్కి చెప్పండి, వాళ్ళు ఫాలో అవుతారు. షూర్ సార్. ఓకే, హ్యాపీగా వెళ్తున్నా. నా నుంచి మీకు అదే కంటిన్యూ అవుతుంది సార్. వెళ్ళొస్తాం మిస్టర్ సూర్య. ఓకే సార్. నాకిప్పుడు ఇంట్లో ఉన్న ఏకైక తోడు లిల్లీ. తను కూడా మళ్ళీ వస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఆ ప్రాజెక్ట్ ఓకే ఏందో కాలేదు, చాలా టెన్షన్గా ఉంది. లాభం లేదు, లిల్లీని తీసుకొచ్చి ఇంకోసారి ఫోన్ చేయించాలి. ఎక్కడుందో ఏంటో, ఎవ్వరు చూడకుండా పిలవాలి. ఇదొక గొడవ. వాట్ గాడ్, వాట్ ఇస్ దిస్? కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. బాబు, బయట వెల్ అండ్ గుడ్ కంపెనీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. వాట్? వెల్ అండ్ గుడ్ కంపెనీ? అవును బాబు, ఆ కంపెనీ నుంచి చైర్మన్ గారే వచ్చారు, మీతో మాట్లాడారట. ఓ ఓ పిలవండి కోటేశ్వరరావు గారు. ఆయన బయట ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వలేదు కదా? లేదు బాబు, మీ రూమ్లోనే కూర్చోబెట్టాను. ఓ ఓకే ఫైన్, పదండి. బాబు, ఇక్కడే ఉండండి. దేనికండి? సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందేమోనని. ఏంటి కోటేశ్వరరావు గారు మీరు కూడా? నేను వాటిని ఫాలో అవుతాను బాబు, నా కోసం. మీకెందుకు, నేను వెళ్ళి ఆయన తీసుకొస్తానుగా, మీరు ఇక్కడే ఉండండి. హలో మిస్టర్ సూర్య, ఐ నో సార్. వెల్ అండ్ గుడ్ కంపెనీ చైర్మన్ మిస్టర్ ప్రభాకర్ చౌదరి గారు. మీ గురించి చాలా విన్నాను సార్, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. సో ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సారీ సార్, మీరు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందే. ఓ ఫోన్ చేస్తే నేను మీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని. నాకు వజ్రాలు వెతుకుతూ వెళ్ళడం అలవాటు మిస్టర్ సూర్య. ఎస్, యాక్చువల్లీ మీ కంపెనీ డెమో ప్రెజెంటేషన్ మీరెప్పుడో మాకు పంపినట్టున్నారు. మా వాళ్ళు దాన్ని చూసే తీరిక కూడా లేదన్నట్టు పక్కన పెట్టేశారు. లక్కీగా ఈరోజు ఆ డెమో నేను చూశాను. ఇంక నేను వెయిట్ చేయలేను. మీ అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా నేను వచ్చేసాను. నేను ముందే చెప్పాను కదా, నేను వజ్రాలను వెతుక్కుంటూ వెళ్తానని. క్యాచ్ మై పాయింట్? నాకు మీరు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టాలి. బడ్జెట్ అడగను, టైం అడగను. మీరు నాకు చేస్తానని చెప్తే చాలు. క్యాచ్ మై పాయింట్?
ఇట్స్ మై ప్లెజర్ సార్, తప్పకుండా చేస్తాను. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేద్దాం. క్యాచ్ మై పాయింట్. మీకు ఎలా కావాలనుకుంటే అలాగే అగ్రిమెంట్ రెడీ చేసుకుంటండి. జస్ట్ ఫార్మాలిటీ కోసం అంతే, నేను సైన్ పెట్టేస్తాను. క్యాచ్ మై పాయింట్. షూర్ సార్, కాకపోతే ఎలా అంటే అలా రెడీ చేయను, ఎలా ఉండాలో అలా రెడీ చేస్తాను. వజ్రం, నేను వెతుక్కుంటూ వచ్చింది ఇందుకే. ఓకే మిస్టర్ సూర్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది గుర్తుపెట్టుకోండి. అయ్యో, ఎలా మర్చిపోతాను సార్. ఐ నో, వస్తాను. బాబు, హ్మ్? ఈ రోజు ఒక ఆఫర్ తర్వాత ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఒక పక్క అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డ ప్రాజెక్టు మనకే వచ్చింది. అసలు అనుకోని ప్రాజెక్టు మనల్ని వెతుక్కుంటూ మనల్ని చేయమని అడగటానికి వచ్చింది. ఈరోజు మీకు ఎవరెదురు వచ్చారో గానీ వాళ్ళనే రోజు రమ్మని చెప్పండి బాబు. అలాగే. మొగుడు గారు, టాటా. బాబు, సమంత గారే వచ్చారా? ఆవిడే వచ్చినట్టున్నారు. నాకు సెంటిమెంట్ మీద గురి ఉన్నట్టే మీకు గురి ఉందా బాబు? కోటేశ్వరరావు గారు, ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. మన హార్డ్ వర్క్, సిన్సియారిటీ, క్రియేటివిటీ వల్ల ఇవన్నీ జరుగుతాయి, కానీ ఎవరో ఎదురు రావడం లాంటి సెంటిమెంట్స్ వల్ల ఇవన్నీ జరగవు. నాది మూఢనమ్మకమైనా బాబు, మీకు మనసులో ఏమూలో మూఢనమ్మకం ఉండకుండా ఉండదు బాబు. అవునులేండి బాబు, మీది బయటపడే మనస్తత్వం కాదు. వెళ్ళండి, 2 కంపెనీల అగ్రిమెంట్ పనులు చూడండి, బోలెడంత పనుంది, వెళ్ళండి. సరే బాబు. సామాన్య, గంట నుంచి ఇక్కడే నిలబెట్టావు, కాళ్ళు లాగేస్తున్నాయి. కాసేపు లోపల కూర్చొని వద్దాం అమ్మాయి. కడుపులో ఏదైనా వేసుకొని కూడా వద్దామా? నేను అదే అనుకుంటున్నాను. సామాన్య, పనిలో పని నువ్వు చెప్పింది కూడా చేసేద్దాం. కడుపు నిండుగా ఉంటే చేసే పని మీద ఏకాగ్రత ఉంటుంది. నన్ను ఏకాకిగా మిగల్చడానికి నాకు తెలియకుండా సమంతతో ఏమైనా చేతులు కలిపారా? నేనా? ఏమో, ఎవరికి తెలుసు. ఎంతైనా దాన్ని కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు కదా. ఇదిగో అమ్మాయి, కోపం ఉంటే 2 దెబ్బలు కొట్టు, అంతేకాని సూలాల్లాంటి మాటలతో గుండెల్లో పొడవకు. మీరు నన్ను వెన్నుపోటు పొడవకుండా ఉంటే చాలు. ఇదిగో, ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేమన్నానని? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు అలా ఇంట్లో కూర్చొని వద్దాం అన్నాను. నువ్వేగా కడుపులో ఏదైనా వేసుకుని వద్దాం అన్నావు. నువ్వని నన్నంటావేంటి? ఎంత వీడియో తీస్తే మాత్రం నాతో మరి ఇలా ఆడుకోవటం బాలేదు. నేను వజ్రపాటి ఇంటి పెద్ద కోడల్ని, నువ్వు నాకు కాబోయే పెద్ద కోడలివి. ఇద్దరు పెద్ద కోడళ్ళ మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి, కానీ గొడవ పడే మనస్తత్వం ఉండకూడదు. ఉండకూడదు అనుకున్నప్పుడు నేను చెప్పింది చెయ్యాలంటీ. చెయ్యాలని ఇప్పుడు ఇక్కడ ఎవరన్నారు? కాళ్ళు కాయలు కచ్చేలా ఇక్కడ నిలబడే ఉన్నాను కదా. ఇంతసేపు నిలబడి సూర్య వచ్చే సమయానికి వెళ్ళిపోదామంటారేంటి? ఇప్పుడు వస్తాడని తెలిసినప్పుడు ఇప్పుడే రావచ్చు కదా. ఊరికి ముందే వచ్చి ఎందుకు ఇక్కడ నిలబట్టావు? ఏంటి? ఏం లేదు సామాన్య, మన దశలే పెద్ద కుటుంబం. నేనంటే పర్లేదు, నువ్వు ఇలా బయట నిలబడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని చెప్తున్నాను. నీకోసమే. నాకోసమే కదా, ఎవరు ఏమనుకోరు, నిలబడండి. సామాన్య, మళ్ళీ ఏంటి? ఇప్పుడు సూర్య రాగానే శామ్ ఎదురొచ్చినందుకు పోట్లాడతాడంటావా? కొట్టి తరమేస్తాడని కూడా అంటాను. ఎలా? నాకు ఎడమ కన్ను పొద్దున్నుంచి అదే పనిగా కొట్టుకుంటుందండి. అవునా? మరి చెప్పవే, ఇక తిరిగే లేదు. నీకు మంచి, నా కాబోయే కోడలికి చెడు, 2 ఈరోజే జరిగిపోతాయి. నాకు ఇలాంటి వాటి మీద గురి ఎక్కువ. నీ గురి తప్పదు. ఈరోజు మన ఇద్దరం రెక్కలొచ్చిన గుర్రాలాగా సంతోషంగా ఎగురుదాం. ఆంటీ, సూర్య వస్తున్నాడు.
సూర్యన్ చూసారా? సీరియస్ గా ఉన్నాడు. చూసా ఈ రోజుతో సమంత పని అయిపోతుంది. సామాన్య, నీ ఎడం కన్ను కొట్టుకుంటుందా, ఆగిపోయిందా? అప్పుడప్పుడు కొట్టుకుంటుందా ఆంటీ? లోపలికి వెళ్తున్నాగా, ఇక కొట్టుకోవడం ఆగదులే. పదండి ఆంటీ, వేడుకు చూద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం. Come on. లోపలికి Yes, వెళ్ళు, పద. come. కంగ్రాచులేషన్స్ అండి. దేనికి? దేనికంటారేంటి పెద్ద తెలియనట్టు? మార్నింగ్ మీకు నేను ఎదురొచ్చినందుకు మీకు 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి కదా. ఒకటి అవుతుందో లేదో అనుకున్నది, ఇంకోటి అనుకున్నది అయింది కదా. తీసుకోండి. నాకెలా తెలిసిందనా? ఎదురొచ్చి మనిషిని సాగనంపిన తర్వాత ఆ మాత్రం ఫాలో అప్ చేస్తా కదండి. ఏంటలా చూస్తున్నారు? 2 ప్రాజెక్ట్స్ ఓకే కూడా నోరు తీపి చేసుకోరా? ఇరా రెండోకే అయ్యా? అవునమ్మా. నేను ఎదురు రావడం వల్లే చిన్నత్త. నేను ఆయనకి చెప్పాను, నా ఎదురు వల్ల మీకంతా మంచి జరుగుతుందని. జరిగింది. ఎడం కన్ను కొట్టుకోవట్లేదు కదా? కుడి కన్ను కొట్టుకుంటుందా ఆంటీ? సూర్య, ఒకరు ఎదురు రావడం వల్ల నాకు ప్రాజెక్ట్స్ రాలేదు. మా అమ్మ నాకు హారతి ఇవ్వటం వల్ల వచ్చాయి. కుడి కన్ను కొట్టుకోవటం ఆగిందా? అమ్మా, రేపటి నుంచి నువ్వు నాకు హారతి ఇవ్వాలి, నువ్వే ఎదురు రావాలి. వస్తానులేండి. ఆ? ఇస్తారులేండి అంటున్నాను. మ్మ్. స్వీట్. విన్నావుగా పద్మ, నా కొడుకు ఏమన్నాడు? నా హారతి వల్లే అంత. అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నీకు అర్థమైందిగా పద్మదిన. స్వీట్ తీసుకోండి. లిల్లీ, ఎవ్వరూ నా చేతులతో తీసుకునేటట్లేరు. అందరికీ 2 నువ్వే ఇవ్వు. 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి కదా. మాకేం అక్కర్లేదు. అదేంటి చిన్నతో వద్దంటో? కొడుకు విజయం తల్లికి అక్కర్లేదా? అమ్మా, స్వీట్ తీసుకో. ఒకటి తీసుకున్నావేంటమ్మా? ఇంకొకటి తీసుకో. ఒకటి ఓకే అయినా ఇంకొకటి ఓకే కాకూడదు అనుకుంటున్నారేమో. తీసుకో అక్క. నా తమ్ముడు గెలుపు నాకు ఆనందమే. నేను 4 తీసుకుంటున్నాను, మా ఆయనకు కూడా కలిపి. తీసుకుంటారు ఫ్రెండ్. లిల్లీ, పెద్దతుంది. తీసుకో పెద్దమ్మా. ప్రాజెక్ట్ లో వచ్చే డబ్బంతా మీకోసమే కదా. తీసుకోరా. స్వీట్. తీసుకోండి. లిల్లీ, అక్కడ ఇంకో వికెట్ ఉంది. అవుట్ అయిపోయింది అనుకున్నావా? లెక్కల నుంచి తీసేసి ఇవ్వకుండా ఉన్నావు. ఉంది కదా, మర్చిపోయాను. తీసుకో. డబ్బులు పారేస్తే ఇంతకు మించి స్వీట్స్ వస్తాయి. నాకే అవసరం లేదు. అన్నిట్లోనూ ఇలానే ఉండు, నీకేమి కాకుండానే పోతావు. సమంత, నీకు తెలిసిపోయినట్టుంది నా బావిక నీకు దక్కడని. అందుకేగా ఇప్పటి నుంచి మా ఆయన గెలుపు పండుగని సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకుంటున్నా.
తినమ్మా. ఎందుకు వచ్చిన గొడవ? ఈ మాట ఇక్కడ అక్కడ పాకి పాకి పాకూడని చోట పాకితే వాడు ఎదగడం నీకు ఇష్టం లేదనుకుంటాడు.